పన్నెండు వత్సరాలు కఠిన తపస్సు ఆచరించిన తరువాత అంజనకు మహాదేవుని అనుగ్రహం వల్ల ఒక బిడ్డ జన్మించాడు. ఒకరోజు మహామంత్రి సుమంతుల వారు వానరరాజు కేసరి వద్దకు ఒక శుభ సమాచారంతో వచ్చారు. వారు మహారాజు దశరథుల వారి పుత్రుల నామాలు కూడా చెప్పారు. గురుదేవ్ వశిష్ఠుల వారు వారికి పేరు పెట్టారు రామ్ రామ్ రామ్. ఎప్పుడైతే రామనామం బాలహనుమంతుని చెవిన పడుతుందో అప్పుడు వారి శరీరం ఒక అద్భుతమైన వికాసానికి గురవుతుంది. నామకరణం వేడుకలో బాలహనుమంతుడు తమ తల్లిదండ్రులు ఇచ్చిన పేరును స్వీకరించనే లేదు. అప్పుడు వాయుదేవులు ప్రత్యక్షమై బృహస్పతుల వారి అనుమతితో అందరినీ ప్రసన్నుల్ని చేసే పేరు మారుతి అని పెడతారు. మారుతి. నామకరణ మహోత్సవం తర్వాత మహారాజు కేసరి మారుతిని ప్రజలకు పరిచయం చేస్తాడు. అక్కడ మరోవైపు శంభసాధన వనంలో వృక్షాసురుడనే దానవుడు తన అరుపులతో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటాడు. కాని ఎప్పుడైతే యువరాజు నీడ శంభసాధుని వనంలో వృక్షాసురుని హద్దుల వరకు చేరుకుంటుందో ఈ విభూతిని మన నుదిటిన ధరించడం వలన శరీరము, మనస్సు, ఆలోచనలు అన్నీ శుద్ధీకరమవుతాయి. కుమార మారుతి, ఎందుకిలా చేశావ్? అయిపోయింది శుద్ధి. ఇక ఇప్పుడు యువరాజా, దాన్ని ఇలా ఇవ్వండి. తను చాలా గొప్ప బాలకుడు. ఈ బాలకుడి స్పర్శతో భస్మం విభూదిగా మారింది. చూస్తున్నారా మీరు మీ పుత్రుడి యొక్క నవీన లీలలు? హే గౌరీ శంకర, 10 రోజుల్లోనే నా కొడుకు 5 ఏళ్ల బాలుడిలా కనిపిస్తున్నాడు. తను ఎంతే వేగంతో పెరుగుతున్నాడంటే త్వరలోనే తన బాలలీలల నుంచి నేను వంచితురాల్ని అవుతాను. దయ చూపించండి ప్రభు. తనని తన ఆయువు ప్రకారమే పెరగనివ్వండి. నేను తన బాలలీలల్ని ఆనందించరీకరను. పుత్రుడి పట్ల నీకున్న భావనను నేను అర్థం చేసుకోగలను అంజనా. పరమేశ్వర, అంజన పిలుస్తోంది. మనం తనని తన ఆశకు దూరంగా ఉంచకూడదు. సాగరం నదిలో అలాగే ఆకాశాన్ని నేల మీద ఇంతవరకు ఎవరైనా ఉంచగలిగారా? కానీ అంజన చింతను కూడా అర్థం చేసుకోండి ప్రభు. మారుతి ఇంకా శ్రీరాముడి కలయికలో సమయం ఉంది. ఒకవేళ ఇదే వేగంతో మారుతి ఆకారంలో పెరుగుతూ వచ్చాడంటే శ్రీరాముణ్ణి కలిసే వరకు తన జీవితానికి అర్థమేముంటుంది? స్వామి, మరి మీరు మారుతి యొక్క మధురమైన అల్లరి బాలలీలలను ఆస్వాదించదలచలేదా? దేవి, నేను స్వయంగా మారుతి బాలలీలలతో నిత్యానందం పొందుతున్నాను. నాథా, మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ఇప్పటికైనా అంజన ప్రార్థనను స్వీకరించండి ప్రభు. ధన్యురాల్ని ప్రభు. మహాదేవులైన బోలాశంకరులు ఆమె ప్రార్థనను స్వీకరించిన తరువాత ఎంతో ప్రశాంతంగా అంజన ఉంది. అంతే ప్రశాంతత మా సోదరి పార్వతీదేవికి అలాగే మిగిలిన దేవతలందరికీ కూడా లభించింది. కాని శంభసాధన వనంలో వృక్షాసురుడు మారుతిని సమీపించాలనే ఆలోచనతో ఉన్నాడు. ఎప్పుడైతే నీ అడుగు నా నీడ మీద పడుతుందో అప్పుడు తెలుసుకో, నేను నిన్ను నా వశం చేసుకున్నట్టేనని. ఇక అప్పుడు నువ్వు నాకు ఆహారంగా మారకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇది ఎవరి మందిరము? ఇది లలితాదేవి మందిరము. ఈ లలితాదేవి ఎవరమ్మా? ఈవిడ మన కులదేవత. మనసారా నమస్కరించి కులదేవత లలితాదేవి దర్శనం చేసుకో. మన కులదేవత యొక్క ఆశీర్వాదం మన కులం యొక్క ఉజ్వల భవిష్యత్తుకి ఎంతో అవసరము. ఆ తల్లి అందరికీ పూజనీయం. నీకు కూడానా? హా, నాకే కాదు, అందరికీ ఆవిడ తల్లి. నీకు ఇంకా అమ్మమ్మకు కూడానా? అవునవును, అమ్మమ్మకు కూడా అమ్మే. ఇప్పుడు పైకి వెళ్ళి లలితాదేవిని ధ్యానించాలి. హ్మ్. ఆ తల్లి లలితాదేవి చాలా శక్తివంతురాలు కదమ్మా. మంత్రివర్య, మీరు అప్రమత్తంగా ఉండడం అనివార్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మహారాజా, మేం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. మీరు నిశ్చింతగా ఉండండి. వనంలో ఉన్న దుష్టుడు, తెలివైన కవటి వృక్షాసురుడు శంభసాధన వనం అలాగే సుమేరు రాజ్యానికి మధ్యలో ఏ సమస్య రాకుండా వారు ఒప్పందం చేసుకోవాలని అనుకున్నారు. అది కూడా ఎంతో తెలివిగా. కేసరికి చాలా బాగా తెలుసు, తెలివైన వృక్షాసురుడు ఎప్పుడైనా తన కపట రూపాన్ని చూపించవచ్చని. అందుకే వారు అందరినీ అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు. చేతి నుండి జారిపోయిన వాడు మళ్ళీ నా చేతుల్లోకి రాబోతున్నాడు. ఈసారి గట్టిగా ఒడిసి పట్టుకుంటాను. తప్పించుకునే అవకాశం ఇవ్వను. నేను ఇంకా నా సైనికులందరూ అన్ని వైపులా అప్రమత్తంగా ఉన్నాం. మీరు నిశ్చింతగా కులదేవత దర్శనం చేసుకోండి మహారాజా. కానీ ఈ చోటు ఇంకా ప్రశాంతంగా ఉంది. ఏపాటికే వృక్షాసురుని అల్లకల్లోలం యొక్క శబ్దం వినపడాలి కదా. అవును మహారాజా. కుమారా, తల్లికి నమస్కరించు.
ఈ రోజు నేను ఈ అవకాశాన్ని వదులుకోను. ఈ రోజు నా తండ్రి మరణానికి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ! పగ తీర్చుకుంటాను. అలాగే ఈ పసివాడి సున్నితమైన మాంసాన్ని ఆనందంగా ఆరగిస్తాను. మారుతి మొత్తానికి సుమేరు ఇంకా శంభసాధన వనానికి సరిహద్దుల వద్దకు చేరుకున్నాడు. ఏమిటిది ప్రభు? మారుతి కాసుకుని కూర్చున్న వృక్షాసురుడి వద్దకు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అర్థం కావడం లేదు. ఇది ఒక భ్రమ. ఇంతవరకు ఎవరైతే సదా ఎదుటివారి సమస్యలను హరించాడో ఆ సంకటమోచన మారుతికి ఏ దురాచారైనా తన వలలో చిక్కుకునేలా ఎలా చెయ్యగలడు? భగవానుడైన శ్రీ విష్ణువు 6వ అవతారం
భగవానుడు పరశురాముడి కథ వినిపిస్తాను. పరశురాముడి కథ వినిపిస్తాను. భగవానుడు పరశురాముడి కథ వినిపిస్తాను. పరశురాం పరశురాం పరశురాం. రామ్. ఇది అత్యంత అద్భుతమైన కథ, పరశురాముడి కథ. ఇది ఎలా సాధ్యమయ్యింది? ఆ బాలుడు నా నుండి ఎలా తప్పించుకున్నాడు? కానీ కథని వినడానికి ముందు నాకు చెప్పండి, భగవానుడు విష్ణు త్రియాక్షి మంత్రం ఎవరెవరికి గుర్తుంది? సుసేనా, నువ్వు చెప్పు. హరి ఓం. ఉత్తమం, అతి ఉత్తమం. ఇప్పుడు చెప్పండి, భగవానుడు శ్రీ విష్ణువు అష్టాక్షరి మంత్రం ఎవరెవరికి గుర్తుంది? నల్, నువ్వు చెప్పు. ఓం నమో నారాయణ. ఉత్తమం, అతి ఉత్తమం. सिन्दूरारुण विग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरं स्मितमुखीमापि नभक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतिं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्. కుమార మారుతి, నువ్వు కూడా. మహారాజా, మారుతి ఎక్కడ కనిపించడం లేదు. తను ఇక్కడే కదా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, భగవానుడు శ్రీ విష్ణువు ద్వాదశాక్షరి మంత్రం ఎవరికి గుర్తుంది? నీల్, నువ్వు చెప్పు. ఓం నమో భ భ భ భ భగ భ భ భ భగ. మారుతి, 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 మారుతి. మారుతి. ఓం నా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ యువరాజు గురించి ఏదైనా తెలిసిందా? లేదు మహారాణి. మారుతి, మంత్రి గారు, మారుతి ఎక్కడికి వెళ్ళాడు? మారుతి ఇప్పటిదాకా ఇక్కడ కదా ఉండాలి. ఓం నమో వాసుదేవాయ నమః. భగవానుడు శ్రీ విష్ణు యొక్క సంపూర్ణ ద్వాదశ మంత్రాన్ని ఎవరు చెప్పారు? నా ముందుకు రండి. హృదయనాథ, ద్వాదశాక్షర మంత్రాన్ని
మారుతి దేవి సరస్వతి నోటి నుండి గర్భావస్థ సమయంలోనే విన్నాడు. ఆ మంత్రము మారుతికి పూర్తిగా గుర్తుంది. కేవలం మారుతికే కాదు, గర్భావస్థ సమయంలో అత్యంత సాధారణ శిశువు కూడా తన తల్లి యొక్క ప్రవర్తనలో వచ్చేటటువంటి ప్రతి పనిని వింటాడు, అర్థం చేసుకుంటాడు. వాటిని తన స్వభావంలో ధరిస్తాడు. ఇది సత్యము. శిశువు యొక్క ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లి కూడా తన ప్రవర్తనను ఎప్పుడూ చక్కగా ఉంచుకోవాలి. తల్లి గనక కోరుకుంటే అప్పుడు గర్భావస్థలోనే తన శిశువు భవిష్యత్తును మార్చగలదు. మారుతి వంటి బుద్ధివంతుడు, పరాక్రమమైన శిశువును పొంది అంజనా ఇంకా కేసరి ఖచ్చితంగా సౌభాగ్యవంతులు అయ్యే గౌరవాన్ని పొందారు. నిస్సందేహంగా మారుతి వంటి పుత్రుణ్ణి పొందడం ఎటువంటి తల్లిదండ్రులకైనా సరే అదృష్టంతో సమానమే.